నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో మానవ సేవే మాధవ సేవ అని భావించిన రమ్య ఈరోజు ఫుడ్ను డొనేట్ చేసిన ఎన్ఎస్టీవీ బృందం తల్లిదండ్రుల ఆస్తులను స్వాధీనపరుచుకొని నిర్దాక్షిణ్యంగా రోడ్లపై అమానుషంగా వదిలేసిన వారిని అమ్మ సేవా సంస్థ స్థాపించి వారిని చేరదీసి వారికి 3 పూట్ల అన్నం పెడుతూ వారి యోగక్షేమాలను తనే దగ్గరుండి చూసుకుంటున్న రమ్య అనే మహిళ. ఈ నేపథ్యంలో ఎన్ఎస్టీవీ న్యూస్ ఛానల్లో నూతనంగా కాకినాడ జిల్లాకు స్పెషల్ కరెస్పాండెంట్గా జాయిన్ అయిన శివాజీ, ఎన్ఎస్టీవీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ పడాల శివ ఎన్ఎస్టీవీ ఆధ్వర్యంలో అమ్మ సేవా సంస్థకు ఫుడ్ను డొనేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ఎన్ఎస్టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ లైవ్లో అందిస్తారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఈరోజు కొన్ని సేవా కార్యక్రమాల్లో ప్రధానంగా ముందుకు వచ్చి అమ్మ సేవా కార్యక్రమం అనే ఒక కార్యక్రమాన్ని రమ్య అనే సిస్టర్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు ఎన్ఎస్టీవీలో నేను జాయిన్ అయిన కారణంగా, ఎన్ఎస్టీవీలో స్పెషల్ కరెస్పాండెంట్గా నేను జాయిన్ అయిన కారణంగా ఎన్ఎస్టీవీ ఎండి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పడాల శివ ఆధ్వర్యంలో నేను ఈ యొక్క సేవా కార్యక్రమానికి ఈరోజు ఫుడ్ని అయితే డొనేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రమ్య అనే సిస్టర్ ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఏంటి మీరు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గల కారణం ఏంటి? అసలు మీకు దీన్ని ఏ విధంగా చేయాలని ఉంది? ఏ విధంగా అంటే, కొంతమంది వృద్ధుల్ని ఆశ్రయించాలి, వాళ్ళు లేనోళ్ళు అన్నంటి వాళ్ళు వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళని రక్షించాలి, మన దగ్గరే చూసుకోవాలని నిర్ణయంతో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అమ్మ, ఏంటి ఇప్పుడు చాలా మంది అనేకమైన విధంగా ఎంతో మంది ఎవరైతే వృద్ధులు ఉంటారో అటువంటి వాళ్ళని చాలా మంది రోడ్ల పైన వదిలేయటం, అంటే వాళ్ళ ఆస్తులను వాళ్ళు తీసుకుని, అదే విధంగా వారి నుంచి వచ్చిన ఏదైతే ఉందో అదంతా వాళ్ళు స్వాధీనం చేసుకుని వీరిని రోడ్డు మీద వదిలేయడం జరుగుతుంది. వారిని మీరు ఎందుకు ఆదరించాలని మీకు కలిగింది? ఇది వచ్చి అయితే ఇటువంటి వాళ్ళని అయితే నేను 10 years నుంచి కూడా వర్క్ చేస్తూనే ఉంటాను. లేని వాళ్ళకి చేయడం వల్ల జరుగుతుంది. బట్ ఏంటంటే, మా మదరు ద్వారా ఈ ఆశ్రమం ఎంతో మందిని చూస్తుంటూ ఆవిడ కన్నీళ్లు తెచ్చుకోవడం జరిగింది. సరే, మమ్మీ ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం పెట్టాలి, అమ్మ సేవా ఆశ్రమం పెట్టాలి, అనేక మంది వృద్ధులను ఆదుకోవాలి, ఉన్నంతలో చెయ్యాలి కార్యక్రమం అనేసి నేను అనుకుని ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అంటే మీ యొక్క ఆశ్రమంలో ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వచ్చి 10 మంది ఉన్నారండి. ఇంకా ఎవరు వచ్చినా పర్వాలేదు, మా ఆశ్రమంలోనే పెట్టుకుని ఇంకా పోషించాలని ఆశ కలిగి ఉన్నానండి. అంటే ఎవరైనా మా ఎన్ఎస్టీవీ ద్వారా ఎవరైనా చూసి ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీరు వాళ్ళని చేర్చుకోగలరా? డెఫినెట్ గా చేర్చుకుంటామండి. ఎవరు వచ్చినా తీసుకొచ్చినా కానీ వాళ్ళు వీళ్ళని ఏం కాదు, కులం మతం ఏమీ కాదు, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము తెచ్చుకుంటామండి. ఉన్నంతలో మాకు కలిగినంత కూడా నేను చూసుకోవాలి, వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి అనేసి ఆలోచనలో ఉన్నాను. ఈ నేపథ్యంలో ఎవరైనా అంటే ఫుడ్ డొనేట్ చేయాలని సేవా కార్యక్రమంతో, సేవా హృదయంతో, సేవా దృక్పథంతో చాలా మంది ఉంటారు. అటువంటి వారు ఎవరైనా మీకు ఫుడ్ డొనేట్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఏమైనా సంప్రదించి మీకు ఫోన్ చేసే విధంగా మీరు ఏమైనా వారికి సపోర్ట్ చేస్తూ వారిని కూడా ఫుడ్ డొనేట్ చేయమనే విధంగా మీరు చేయగలరా? ఆల్రెడీ కూడా ఇదే కార్యక్రమంలో 2-3 కూడా ఆశ్రయం తరపున ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా ఎన్ఎస్టీవీ తరపున కూడా ఇది 3వ కార్యక్రమం అండి మేము ఆశ్రయం తరపున ఇవ్వడం. అంటే మీతో పాటు ఇక్కడ ఈ నేపథ్యంలో ఈ ఆశ్రమానికి సంబంధించి కొంతమంది బ్రదర్స్ అయితే ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడంలో వారితో పాటు మీరు సోదరుడిగా మీరు ఉండి ఉన్నారు, అసలు ఏంటి దీని పట్ల మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ యొక్క ఆశ్రమం అనేది వారి తల్లి గారికి వచ్చిన ఆలోచన. వారి యొక్క అమ్మమ్మ గారి తరపున కొంతమంది వృద్ధులు ఎవరైతే ఆదరణ లేనటువంటి వారు ఉంటారో వారికి ఆహారము వసతి కల్పించి వారిని చూసుకోవాలి,
మాకు ఒక ఆశీర్వాదం ఉండాలనేటటువంటి ఆశయంతో వారి తల్లిగారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే కరోనా టైం ముందు నుండి నాకు రమ్య తెలుసు. మరి రమ్య కరోనా టైంలో ఎంతో మరి సేవ చేసింది. పోలీసుల సహాయంతో వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వెళ్ళి మరి యొక్క ఆహారాన్ని ఇచ్చి అదే కొనసాగించుకుంటూ ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు. అలాగే వారి దగ్గర కూడా కొంతమందిని పెట్టుకొని పోషించాలనేటటువంటి ఉన్నతమైన ఆశయంతో ఈ యొక్క వృద్ధుల ఆశ్రమం నెరవేర్చడం జరిగిందండి, నెలకొల్పడం. రైట్. ఇదే ఆశ్రమానికి సంబంధించి ఎవరైతే తన తల్లిగారు ఆవేదన చెందారో ఆ తల్లిగారి ఆవేదన తను అర్థం చేసుకుని ఎంతమంది ఉంటే అంతమందిని ఎవరైతే ఉన్నారో వారు నన్ను సంప్రదిస్తే నేను ఖచ్చితంగా నా ఆశ్రమంలో చేర్చుకోవడం జరుగుతుందని, వారికి ఎప్పుడు కూడా లోటు లేకుండా ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుందని, వారిని చూసుకోవడం ఈ సేవా కార్యక్రమంలో ఎప్పుడు నేను కొనసాగుతానని ఎప్పుడు మనకు రమ్య గారు అయితే చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి NSTV. కెమెరామ్యాన్ శివతో మీ శివాజీ.